ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్ చంద్రబాబు ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ఈరోజు ఉదయం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ పీఏసీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వైసీపీ అధినేత జగన్, పీఏసీ సభ్యులు, పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, పార్టీ నేతలతో కీలక అంశాలపై చర్చించారు. అనంతరం రాష్ట్రంలోని పరిస్థితులను వివరించి ప్రభుత్వాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలో నేతలకు దిశానిర్దేశం చేశారు. అనంతరం కొద్ది రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న అరెస్టులపై స్పందించిన ఆయన సీరియస్ అయ్యారు. అలాగే ఈరోజు ఉదయం జత్వానీ కేసులో ఐపీఎస్ ఆంజనేయులు అరెస్టుపై స్పందిస్తూ ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ చంద్రబాబు దుర్మార్గపు పాలనకు పరాకాష్ట అని మాజీ సీఎం జగన్ విమర్శించారు. రాష్ట్రంలో సీఎం చంద్రబాబు దుర్మార్గపు సంప్రదాయాలకు తెరలేపుతున్నారని మండిపడ్డారు. అలాగే పెద్దిరెడ్డి కుటుంబంపై చంద్రబాబు కక్ష పెంచుకున్నాడని, ఈ కక్షతోనే ఎలాగైనా మిథున్ రెడ్డిని లిక్కర్ స్కామ్ కేసులో ఇరికించి జైలుకు పంపాలని చూస్తున్నాడని మాజీ సీఎం జగన్ ఆరోపించారు. అలాగే విశాఖలో 3,000 కోట్ల రూపాయల భూమిని ఊరు పేరు లేని కంపెనీకి కట్టబెట్టారని ఫైర్ అయ్యారు. లులు గ్రూప్కు 2,000 కోట్ల రూపాయల భూమిని కట్టబెట్టారని, రాజధాని అమరావతిలో అమాంతం నిర్మాణ పనుల అంచనాలను పెంచేశారని అన్నారు. అలాగే ఇచ్చిన హామీలు ఎక్కడా అమలు చేయడం లేదని, ప్రజల్లో ఈ ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైందని, కార్యకర్తలందరూ యాక్టివ్గా పనిచేయాలని ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు వైఎస్ జగన్ సూచించారు. ఈ విషయమై టీడీపీ కార్యకర్తలు జగన్పై పోస్టులు పెడుతున్నారు. ఐపీఎస్ ఆంజనేయులు జగన్ హయాంలో కీలక హోదాలో ఉన్నారు. ఆయన కనుసన్నల్లోనే ఈయన పనిచేసేవారని అంటారు. టార్చర్ వెనుక వ్యూహకర్త కూడా ఆ ఐపీఎస్ అని చెప్తారు. కథ నడిపించింది ఆయనే అనే ఆరోపణ ఉంది. మొదటి నుండి జగన్కు ఆంజనేయులు అత్యంత సన్నిహితుడని డిపార్ట్మెంట్లో ఓపెన్ సీక్రెట్. 3 ఐపీఎస్ అధికారులు అత్యంత దారుణంగా వ్యవహరించారని స్వయంగా ఆ నటి ఆరోపించింది. ముంబై నుండి తీసుకొచ్చి రహస్య ప్రదేశంలో రోజుల తరబడి బంధించి మానసికంగా చిత్రహింసలకు గురిచేశారని చెబుతోంది. తాడేపల్లి ప్యాలెస్ నుండి వచ్చిన ఆదేశాల ప్రకారం ఐపీఎస్ ఆంజనేయులు డైరెక్షన్లోనే ఇదంతా జరిగిందనేది కేసు. ఆధారాలు ఉన్నాయి కాబట్టి అరెస్ట్ చేశారు. ఇందులో తప్పు పట్టాల్సిందేముంది? జగన్ ఎందుకు అంతలా రియాక్ట్ అవుతున్నారంటూ టీడీపీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu channel.